తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని వైసీపీ నేత సుధాకర్ బాబు విమర్శించారు. డ్రగ్స్ పార్టీలో దొరికిన పుట్ట మహేష్ యాదవ్ను ఎంపీగా తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అడుగుపెట్టే హక్కు మహేష్ యాదవ్కు లేదన్నారు. పుట్ట మహేష్ యాదవ్పై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకో కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటుంటే దొరికారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పేరు మారిపోయింది. అది తెలుగు డ్రగ్స్ పార్టీగా రూపాంతరం చెందింది. మొన్నటి వరకేమో తెలుగు దొంగల పార్టీగా ఉన్న పార్టీ కాలక్రమంలో తెలుగు డ్రగ్స్ పార్టీగా, తెలుగు దోపిడీ పార్టీగా, తెలుగు డ్రామాల పార్టీగా మారిపోయింది. తప్పులు చేస్తారు, అడ్డదిడ్డంగా దొరుకుతారు, ఏ మాత్రం సిగ్గు లేకుండా, ప్రజలంటే భయం లేకుండా, అయితే ఏంటంట అన్నట్టు మాట్లాడతారు. మహేష్ యాదవ్ అనే ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగిచ్చారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీకి, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవానికి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వానికి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీ అడ్డదిడ్డంగా దొరికాడు కదా, ఈ దొరికిన ఎంపీ మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతనికి ఏమాత్రం నైతిక హక్కు లేదు. పార్లమెంట్ లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించివేయాలి. ఒకవేళ లేని ఎడలా ఇలాంటి ఎంపీలను మాదిరిగా తీసుకొని మన రాష్ట్ర పిల్లలు చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని మనం చేస్తున్నాం. మీకోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజున ఈ చర్యను కూడా మీకు అనుకూలంగానే తీసుకుంటాడేమని అనుమానం కలుగుతుంది.